డైన్ ఇన్ బార్ పిచ్ పై టాస్ గెలిచిన క్రికెటర్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఏపీలో పోలీసుల తీరుపై తీవ్ర చర్చ జరుగుతోంది. పోలీసులతో గులాంగిరి చేయిస్తున్నారు టీడీపీ నేతలు. దీంతో డీఎస్పీ, సీఐ స్థాయి అధికారుల్లో అంతర్మదనం మొదలైంది. సీఐతో క్షమాపణలు చెప్పించుకున్నారు ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి. చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు భార్య వెంకాయమ్మ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు పోలీసులు. గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి భర్తతో పోలీసులు కుమ్మక్కయ్యారని విమర్శలొచ్చాయి. ఎమ్మెల్యే భర్త అనుచరులపై బాధితులు ఫిర్యాదు తీసుకోలేదు పట్టాభిపురం సీఐ కిరణ్. దీంతో బాధితులు కమ్మ వెంకటేశ్వరరావు కోర్టును ఆశ్రయించారు. కొన్ని రోజుల క్రితం మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య హరితారెడ్డి పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన ఘటన పెను వివాదాన్ని రేపింది. ఏపీలో పోలీసుల తీరుపై తీవ్ర చర్చ జరుగుతోంది. పోలీసులతో గులాంగిరి చేయిస్తున్నారు టీడీపీ నేతలు. దీంతో డీఎస్పీ, సీఐ స్థాయి అధికారుల్లో అంతర్మదనం మొదలైంది. సీఐతో క్షమాపణలు చెప్పించుకున్నారు ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి. చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు భార్య వెంకాయమ్మ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు పోలీసులు. గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి భర్తతో పోలీసులు కుమ్మక్కయ్యారని విమర్శలొచ్చాయి. ఎమ్మెల్యే భర్త అనుచరులపై బాధితులు ఫిర్యాదు తీసుకోలేదు పట్టాభిపురం సీఐ కిరణ్. దీంతో బాధితులు కమ్మ వెంకటేశ్వరరావు కోర్టును ఆశ్రయించారు. కొన్ని రోజుల క్రితం మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య హరితారెడ్డి పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన ఘటన పెను వివాదాన్ని రేపింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. మరింత సమాచారం సతీష్. కార్తీక్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల తీరు పట్ల తీవ్రమైన చర్చ జరుగుతుంది. ముఖ్యంగా టీడీపీ నేతలు పోలీసుల చేత గులాంగిరి చేయిస్తున్నారనేటువంటి ఒక అంతర్మదనం అటు పోలీసు అధికారులు, డిఎస్పీలు, సిఐ స్థాయి అధికారుల్లో నడుస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే దీనికి వరుసగా చోటు చేసుకున్నటువంటి సంఘటనలు ముఖ్యంగా పోలీసు అధికారులు ఈ చర్చకు దారి తీస్తున్న పరిస్థితి. నిన్న తాడిపత్రి పోలీస్ స్టేషన్ వద్ద జేసీ అస్మిత్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ఒక సీఐని ఫోన్లో తిట్టడమే కాకుండా వీడియో కాల్లో ఆందోళన ధర్నా చేసి వీడియో కాల్ చేయించుకొని సీఐ చేత క్షమాపణలు చెప్పించి అతని ప్రతిష్టకు భంగం కలిగేలాగా, పోలీసు వ్యవస్థ ప్రతిష్టకు భంగం కలిగేలాగా, ఎందుకంటే తను చెప్పిన వారిపైన కేసులు పెట్టకపోతే ఖచ్చితంగా నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, నీకు పోస్టింగ్ ఇక్కడ ఉండేటువంటి అవకాశం ఉంది, నిన్ను బదిలీ చేస్తాననేటువంటి చెప్పడమే కాకుండా ఆ సీఐ చేత అందరి మధ్యలో వీడియో కాల్లో మాట్లాడించి సీఐ చేత క్షమాపణలు చెప్పించినటువంటి తీరు. తాను ఏ తప్పు చేయలేదని చెప్పినా సరే అయినా సరే మీకు క్షమాపణ చెప్తున్నానంటూ ఆ సీఐ లక్ష్మీకాంత్ రెడ్డి చేత క్షమాపణ చెప్పించినటువంటి తీరు పట్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ సాగుతున్న పరిస్థితి. మరొక వైపు నిన్న గుంటూరు జిల్లాకు సంబంధించి, పల్నాడు జిల్లాకు సంబంధించి చిలకలూరుపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు భార్య పత్తిపాటి వెంకాయమ్మ పుట్టినరోజు వేడుకలను పోలీసు అధికారులు చేయడం అన్నది, ఆ ఫోటోలు కూడా బయటకు రావడం అనేది ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీసింది. చిలకలూరుపేటకు సంబంధించినటువంటి రూరల్, అదేవిధంగా ఆ సిటీకి సంబంధించినటువంటి సిఐలు, అదేవిధంగా ఎస్ఐలు, కానిస్టేబుల్ మొత్తం పోలీస్ సిబ్బంది వెళ్ళి ఎమ్మెల్యే భార్యకి పుట్టినరోజు వేడుకలు చేయడం అన్నది వాస్తవానికి ప్రజాప్రతినిధి కాబట్టి ఎమ్మెల్యేకి శుభాకాంక్షలు చెప్పడం వరకు సమంజసమే. కానీ ఎమ్మెల్యే భార్య పుట్టినరోజు వేడుకలు కూడా చేయడం, ఎమ్మెల్యే భార్య పుట్టినరోజు వేడుకల్ని సాక్షాత్ యూనిఫామ్లో వెళ్ళి పోలీసులు నిర్వహించడం అన్నది తీవ్ర చర్చకు దారితీసింది. ఎందుకంటే చిలకలూరుపేట నియోజకవర్గంలో ఏ పోలీస్ స్టేషన్లో ఏ సీఐ పనిచేయాలన్నా, ఏ ఎస్ఐ పనిచేయాలన్నా, ఏ కానిస్టేబుల్ పనిచేయాలన్నా అక్కడ పత్తిపాటి పుల్లారావు భార్య ప్రసన్నం చేసుకోవాల్సిందే, ఆమె ఆశీస్సులు ఉంటేనే అక్కడ ఉండాలి. సో పోస్టింగ్ కోసం ఈ విధంగా పోలీసులు పత్తిపాటి పుల్లారావు భార్యకు సంబంధించినటువంటి పుట్టినరోజు వేడుకలు చేయడం అనేది తీవ్ర చర్చకు దారితీస్తుంది. మరొకవైపు గుంటూరు వెస్ట్ సంబంధించి, గుంటూరు వెస్ట్లో అయితే ఈ అంశం ఇప్పుడు కోర్టు వరకు కూడా వెళ్ళిన పరిస్థితి. గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి భర్త ఎవరైతే ఉన్నారో గల్లా మాధవి భర్త పోలీసులను ఉపయోగించి ఏ విధంగా అక్రమ కేసు పెడుతున్నారో స్వయంగా ఆ బాధితులే నిన్న కోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితి. ఏదైతే గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే భర్త గల్లా మాధవి భర్త
తన రియల్ ఎస్టేట్ వ్యవహారానికి సంబంధించి రైతుల దగ్గర నుండి భూములు కొనుగోలుకు ఒప్పందం చేసుకొని ఇప్పుడు అంత బలవంతంగా భూములు రాయించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కమ్మ వెంకటేశ్వర అనేటువంటి ఒక రైతు ఆ పోలీసులకు ఫిర్యాదు చేసిన పరిస్థితి. పోలీసులు ఆ ఫిర్యాదు తీసుకోకుండా గుంటూరు పట్టణంలో ఎమ్మెల్యే భర్తతో కుమ్మక్కైనటువంటి సిఐ కిరణ్ ఎవరైతే ఉన్నారో తిరిగి ఆ బాధితుడిపైనే అట్రాసిటీ కేసు పెట్టినటువంటి పరిస్థితి. సో దీనిపైన ఇప్పుడు న్యాయ పోరాటాన్ని కూడా కమ్మ వెంకటేశ్వరరావు కోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితి. నిన్న స్వయంగా మీడియా ముందుకు వచ్చి కూడా ఏ విధంగా ఎమ్మెల్యే భర్త పోలీసులను వినియోగించి తనపై తప్పుడు కేసులు పెట్టిస్తున్నారన్న అంశాన్ని బట్టబయలు చేస్తారు. సో ఒక్కొక్క సంఘటనలో కూడా పోలీసుల్ని ఏ విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు చూస్తూ ఉన్నారు, ఏ విధంగా తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు పోలీసుల చేత ఏ విధంగా గులాంగిరి చేస్తున్న ఘటనలు చోటు చేసుకునే పరిస్థితి. ఇటీవల కాలంలో జరిగినటువంటి సంఘటనలు కూడా స్వయంగా మంత్రి నారా లోకేష్ ఆ భార్య బ్రాహ్మణికి మొన్న ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకల నాడు పోలీసులు ఏకంగా గౌరవ వందనం చేయడం కూడా కలకలం రేపింది. అంతకంటే ముందు మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య ఏకంగా పోలీసులు తనకు ఎస్కాట్ రావాల్సిందే, ఎస్కాట్ రావడం లేట్ అయినందుకు ఆ పోలీసులనే తిట్టినటువంటి పరిస్థితి. సో ఇటువంటి ఘటనలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా ఈ ప్రభుత్వంలో పోలీసుల తీరుంది, పోలీసుల ప్రతిష్ట ఏ విధంగా దిగజారిపోతుంది, ముఖ్యంగా సిఐలు ఆ డిఎస్పీలు ఎస్సీలు పోస్టింగ్ల కోసం ఏ విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు వినియోగించుకుంటూ ఉన్నారు, ఏ విధంగా గులాంగిరి చేయిస్తున్నారన్న ఒక చర్చ ముఖ్యంగా అంతర్మదనం అనేది పోలీస్ శాఖలో జరుగుతున్నటువంటి పరిస్థితి. కార్తీక్. రైట్ సతీష్.